బిజినెస్ లాస్ వచ్చింది. ఓకే, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అడ్వైస్ మీకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని ఉంటారు. ఎవరైనా సరే, నేను మీ నా దగ్గరికి వచ్చిన ఇంకోళ్ళు నా దగ్గరికి వచ్చినా కానీ సార్ నాకు పలానా డబ్బులు ఇవ్వలేదు, పని చేయించుకున్నారు అంటే అట్నే వీళ్ళు కూడా చెప్తారు. ఒకవేళ మీరు ఎంపీ గారి దగ్గరికి వెళ్తారంటే నాది నాకు హెల్ప్ఫుల్ గానే ఉంటుంది, చెప్తున్నాను కదా, వెరీ హెల్ప్ఫుల్ గానే ఉంటుంది. అమ్మ దాంట్లో ఏం లేదు. ఇంకా నేను ఎవరైనా చెప్పాలంటే వెళ్ళని అంటారు, వెళ్ళని మాట్లాడండి. ఎందుకంటే ఆయనకి చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, సార్ నాకు ఇబ్బంది ఉంది హాస్పిటల్లో, నాకు లైఫ్ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయింది, నాకు చెప్తాను కమిట్మెంట్ అంటే లోకేష్ బాబు గారితో మాట్లాడుతున్నాను. 2 సంవత్సరం ఎలక్షన్ అయిన 1 మంత్కి ఇస్తాను. సో యూఆర్ మీకు ఫ్రీ ఉంది, ఎక్కడైనా డిస్కస్ చేసుకో, ఎక్కడైనా మాట్లాడుకో. అదే మీరు గమనించాల్సింది నేను చెప్పేది అంటే, మీరు ఎటు తిరిగినా ఎటు వెళ్ళినా కానీ అది నా దగ్గరికి వస్తుంది, లేదంటే కృష్ణ గారి దగ్గరికి వస్తుంది. సో గౌరవంగా ఇవ్వాల్సింది బాధ్యతగా ఈ రోజు వదులుకున్నాక చాలా బాధగా. సో చేయాల్సిన బాధ్యత నాకు, నేను చేస్తాను నమ్మకం. కాకపోతే ఇప్పుడు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా అంటే చాలా ఇబ్బందులు చెప్తాను కదా. ఇంట్లో బిజినెస్ లాస్ వచ్చింది. ఓకే, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అడ్వైస్ మీకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని ఉంటారు. ఎవరైనా సరే, నేను మీ నా దగ్గరికి వచ్చిన ఇంకోళ్ళు నా దగ్గరికి వచ్చినా కానీ సార్ నాకు పలానా డబ్బులు ఇవ్వలేదు, పని చేయించుకున్నారు అంటే అట్నే వీళ్ళు కూడా చెప్తారు. ఒకవేళ మీరు ఎంపీ గారి దగ్గరికి వెళ్తారంటే నాది నాకు హెల్ప్ఫుల్ గానే ఉంటుంది, చెప్తున్నాను కదా, వెరీ హెల్ప్ఫుల్ గానే ఉంటుంది. అమ్మ దాంట్లో ఏం లేదు. ఇంకా నేను ఎవరైనా చెప్పాలంటే వెళ్ళని అంటారు, వెళ్ళని మాట్లాడండి. ఎందుకంటే ఆయనకి చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, సార్ నాకు ఇబ్బంది ఉంది హాస్పిటల్లో, నాకు లైఫ్ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయింది, నాకు చెప్తాను కమిట్మెంట్ అంటే లోకేష్ బాబు గారితో మాట్లాడుతున్నాను. 2 సంవత్సరం ఎలక్షన్ అయిన 1 మంత్కి ఇస్తాను. సో యూఆర్ మీకు ఫ్రీ ఉంది, ఎక్కడైనా డిస్కస్ చేసుకో, ఎక్కడైనా మాట్లాడుకో. అదే మీరు గమనించాల్సింది నేను చెప్పేది అంటే, మీరు ఎటు తిరిగినా ఎటు వెళ్ళినా కానీ అది నా దగ్గరికి వస్తుంది, లేదంటే కృష్ణ గారి దగ్గరికి వస్తుంది. సో గౌరవంగా ఇవ్వాల్సింది బాధ్యతగా ఈ రోజు వదులుకున్నాక చాలా బాధగా ఉంది. సో చేయాల్సిన బాధ్యత నాకు, నేను చేస్తాను నమ్మకం. కాకపోతే ఇప్పుడు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా అంటే చాలా ఇబ్బందులు చెప్తాను కదా. ఇంట్లో